పరమ పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణంలోని 13వ అధ్యాయం అందులో ఉండేటువంటి విశేషాలని సంగ్రహంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 13వ అధ్యాయంలో కన్యాదాన ఫలితం ఈ విశేషాన్ని వేదవ్యాస మహర్షి మనకి బోధించాడు. కన్యాదానం చేస్తే విడప్పుడు కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితం ఉంటుంది. మిగతా అన్ని దానాల్లో కూడా సరే ఒక్కొక్కరు ఒకరు అన్నదానం గొప్పదంటారు, ఒకరు భూదానం గొప్పదంటారు, వీటన్నిటిని మించింది విద్యాదానం ఒకటి గొప్పదంటారు. ఇక్కడ వేదవ్యాస మహర్షి మాత్రం ప్రతిపాదిస్తోంది ఈ 13వ అధ్యాయంలో కార్తీక మాసంలో కన్యాదానం అంటే ఆడపిల్ల తండ్రి కార్తీక మాసంలో వివాహం జరిపిస్తే మిగతా నెలల కంటే కూడా చాలా ఎక్కువ ఫలితాన్ని పొందుతాడు. మన ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అది వేదవ్యాసుడు చెప్పదలుచుకుంది. దీనికి ఒక చిన్న కథ కూడా మహానుభావుడు చెప్పాడు మనకి. పూర్వకాలంలో ఒక దుష్టుడైనటువంటి ఒక క్షత్రియ రాజు ఒకడు ఉండేవాట. వాడు మంచి బలం ఉంది, కాకపోతే శత్రురాజుల చేతిలో వాడు ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అందమైనటువంటి భార్యను తీసుకొని అరణ్యానికి వచ్చాడు. అక్కడ వాళ్ళు కాపురం చేయటం మొదలుపెట్టారు. వాళ్ళకి ఒక కూతురు పుట్టింది. నెమ్మదిగా ఆ అమ్మాయి యవ్వనవంతురాలైంది. ఈ యవ్వనవంతురాలైనటువంటి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి ఆ అడవిలోనే ఉన్నటువంటి ఒక ముని కుమారుడు వచ్చాడు. వచ్చిన తర్వాత నాకు ఇలాగ మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అని అడిగాడు. చేస్తాను, కానీ మా అమ్మాయికి రేట్ ఇంత అన్నాడు. చూడండి వాడు చేసినటువంటి తప్పుడు పని. ఇంత డబ్బు గనక నువ్వు ఇస్తే అంటే కన్యని అమ్ముకోవటం, దానం చేయటంలో వాడు తనకున్నటువంటి కూతుర్ని అమ్ముకోవటానికి ప్రయత్నం చేశాడు. ఇంత డబ్బు గనక నువ్వు ఇస్తే మా అమ్మాయిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. పాపం వాడు తపస్సు చేసి నానా బాధలు పడి ఆ డబ్బు పట్టుకొచ్చాడు, ఈ క్షత్రియరాజుకి ఇచ్చేసాడు. ఆ డబ్బు తీసుకొని గృహ్య సూత్రాల ప్రకారంగా చక్కగా ఆ అమ్మాయినిచ్చి వివాహం జరిపించాడు. తర్వాత ఇలా కాలం గడుస్తూ ఉంది. మళ్ళీ ఇంకొక కూతురు కూడా వీడికి ఈ క్షత్రియరాజుకి పుట్టాడు. అప్పుడు ఒక యతి వీడి అదృష్టవశాత్తు ఈ రాజు దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత మాటల్లో ఇలా మొదటి అమ్మాయికి డబ్బులు తీసుకొని నేను వివాహం చేశాను, ఇప్పుడు ఈ రెండో అమ్మాయిని కూడా నెమ్మదిగా ఇలా వివాహం చేయాలనుకుంటున్నాను, మంచిగా ఎవరైతే నాకు డబ్బులు ఇస్తారో వాళ్ళకి ఈ రెండో అమ్మాయిని కూడా ఇచ్చి పెళ్లి చేస్తానంటే ఆ యతి అన్నాడు, ఎంత తప్పుడు మాట మాట్లాడుతున్నావు, అమ్ముకోవటం ఏమిటయ్యా, కన్యని దానం చెయ్యాలి, కానీ అమ్ముకోవటం అంటే మహా గొప్ప నరకాల్లోకి నువ్వు వెళ్ళిపోతావు, అలాంటి పని చెయ్యకు, ఇప్పటికైనా నీకు సువర్ణ అవకాశం ఉంది, ఈ రెండవ కూతుర్ని చక్కగా ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసంలో దానం చెయ్యి ఒక యోగ్యత కలిగినటువంటి ఒక యువకుడికి అని అంటే వినిపించుకోవాలి. నువ్వు ఇలాగే చెప్తావు, డబ్బులు కావాలి లేకపోతే ఈ లోకంలో ఎలా బతుకుతాము, అసలే నన్ను శత్రురాజులు పడగొడితే ఈ అరణ్యంలోకి వచ్చి పడ్డాను నేను, మీకేం మీరు ఎలా చెప్తారన్నాడు. ఆయన మాటల్ని తిరస్కరించాడు. అలాగే చనిపోయాడు. చనిపోయిన తర్వాత వాడు అనేక జన్మలు ఎత్తి చివరికి ఒక ఆడ జన్మని ఎత్తాడు. ఆ జన్మలో ఈ క్షత్రియరాజు ఒక ఆడ జన్మని ఎత్తాడండి. ఎత్తిన తర్వాత ఆ జన్మలో వీడికి వివాహం జరిపించాలని అనుకున్నారు. వెంటనే భర్త చచ్చిపోయాడు. ఇట్లా ఏమిటి ఇలా జరుగుతుందని బాధపడుతున్నారు. చివరికి మళ్ళీ ఇంకో జన్మ, ఆ జన్మలో యాచకుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడికి మళ్ళీ వీడు కన్య కింద పుట్టాడు. పుట్టిన తర్వాత మళ్ళీ ఆ యాచకుడు కూడా వీడికి వివాహం జరిపించాలి అనుకుంటుంటే మళ్ళీ అబ్బాయి చచ్చిపోయాడు. అప్పుడు ఈ యాచకుడు కొంచెం జ్ఞానదృష్టి కలిగినటువంటి వాడు కాబట్టి అసలు ఏం జరిగింది అని ఆలోచన చేస్తే ఓహోహో వీడు పూర్వజన్మల్లో ఇలా కన్యని అమ్ముకున్నాడు, అమ్ముకున్న ఫలితంగా ఈ జన్మలో వీడికి పెళ్లి చేద్దామంటే భర్త చచ్చిపోతున్నాడు అని చెప్పి వెంటనే వాడి యొక్క మంత్రసిద్ధితోటి నేను ఇలా జరిగింది, సాలగ్రామాన్ని మంచిగా దానం చేసి చక్కగా వీడిలో ఉండేటువంటి దుష్ట గుణాన్ని ఏదైతే అనేక జన్మల నుంచి వస్తున్నటువంటి గుణం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టి వీడిలో కన్యాదాన విశేష ఫలితాన్ని నేను పొందింపచేస్తాను, వాడికి ఉత్తమగతి నాకు లభింపచేస్తాను అని ఆ వీడి వంశంలోనే పుట్టినటువంటి ఇంకొకటి ద్వారా చక్కగా ఆ కార్యక్రమాన్ని వీడు నెరవేరుస్తాడు ఈ యాచకుడు అనేటువంటి ఈ బ్రాహ్మణుడు. అప్పుడు ఈ సువీరుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ క్షత్రియరాజు ఈ జన్మలో కన్యా విక్రయం ఏదైతే ఉందో ఆ విక్రయ దోషాన్ని ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో వాడు పోగొట్టుకుంటాడు. ఇది కథ. ఇందులో మనం ప్రధానంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కన్యని అమ్ముకోవటం నేరము,
కన్యననే కాదండి, వరుణ్ణి అమ్ముకోవటం కూడా నేరము, పురాణం చెబుతున్నటువంటి నగ్న సత్యం. కాబట్టి కట్నాలు అని చెప్పి ఆధునిక సమాజంలో ఎన్ని రకాల బాధలు పడుతున్నామో మనం చూస్తున్నాం. కాబట్టి సమాజానికి దూరంగా పురాణం లేదు. ఈ పురాణంలోనే ఆధునిక వ్యవస్థలో ఉన్నటువంటి దుర్లక్షణాలని ఎండగట్టింది కార్తీక పురాణము. అమ్ముకోవటం చేయకండి, వధూవరుల్ని అమ్ముకోకండి, మహా గొప్ప నరకాలలో మీరు పడతారు అని కార్తీక పురాణం ఈనాటి ఆధునిక సమాజానికి కూడా చక్కగా ప్రబోధం చేస్తోంది.